అన్న ఏం చేస్తుంటారు? వృత్తిరీత్యా పేరేంటి? అగ్రికల్చర్ వ్యవసాయం పనులు. ఓకే. పంట నమోదు అనేది జరుగుతుందా? జరుగుతుంది. ఓ పక్క చూసుకుంటే ధాన్యం కలర్ మారినా కానీ కొంటున్నారు. ఇబ్బంది ఏం లేదు. చూసుకుంటే అన్న ఏపీ పరంగా నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది ఒపీనియన్? అది జనాలు సమస్య కదా, జనాలు చెప్పాల్సిందే. మనం మన ఒక్కలమే చెప్తే ఎలా? ఇప్పుడు రెండు పోటీగానే ఉన్నాయి. ఓకే ఓకే. ఎవరేం చెప్పలేము మనం. ఓకే అన్న, ఒక పరంగా చూసుకుంటే నారా లోకేష్ గారు ఏదైతే జనసేన పొత్తుతో ముందుకెళ్తున్నారు, సింగిల్ మేనిఫెస్టోలో సంక్రాంతి కల్లా సీట్లు సర్దుబాటు చేసుకుని ముందుకెళ్తామని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే మనకు నోటిఫికేషన్ విడుదల చేసిద్దో ఇంకంతా హోరాహోరీగా ఉంటాయి ప్రచారాలు కానీ ఏదైనా. ఈ పరంగా చూసుకుంటే అన్న ఈసారి జనం అంటే ఏపీ ప్రజలు అభివృద్ధికి ఓటేస్తారంటారా, సంక్షేమ పథకాలకు ఓటేస్తారంట? కొంతవరకు మారిపోయింది, అభివృద్ధికే చూస్తున్నారు. ఓకే. కాకపోతే ఏంటంటే జనం ఒపీనియన్ మారిపోయింది, చాలా వరకు మారిపోయింది. ఓకే. నాకు తెలిసినంత వరకు పోటీగా ఉంటుంది ఈసారి. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి, అన్నీ పెరిగినాయి. ఏది పెరిగినా కానీ ఇప్పుడు మాకు ఇచ్చాడంటే మేము అటు చెయ్యాలిగా, కొనాలిగా, తప్పదుగా. అటు రేట్లు పెంచాడు, ఇటు ఇస్తున్నాడు, ఎవరిదే ఏమీ లేదు కదా. అది అంతా మామూలు. అసలు ఈగిపోయినా పర్లేదు, 2-3 పథకాలు ఇచ్చి శుభ్రంగా పనులు ఉండేటట్టు చూస్తే చాలు. నాకు తెలిసి ఇప్పుడు ప్రభుత్వం చాలా వరకు మారిద్ది. అవకాశం రెండు పక్కల ఉంది. ఇప్పుడు వైసీపీకి ఉంది పోటీ, టీడీపీకి ఉంది పోటీగానే ఉంటాయి. కానీ రెండిట్లో ఏదొచ్చినా అభ్యంతరం లేదు, పోటీగా ఉంటాయి. వాళ్ళని తీసేసేది లేదు, వీళ్ళని తీసేసేది లేదు. అది కాకపోతే ఏంటంటే కొంత ఈ మధ్యతరగతుల మీద పన్ను ఏదన్నా కానీ రేట్లు వల్ల కానీ ఏదన్నా కానీ కొంచెం భారం పడుతుంది అంతే. మరి చూసుకుంటే అంగన్వాడీ గారికి సంబంధించిన ఏవైతే నిరసనలు ఉన్నాయో జరుగుతున్నాయి, ఏదైతే నిర్ణయించబడిన రేట్లు ఇవ్వట్లేదని, జీతబత్యాలు తెలంగాణతో పోల్చుకుంటే 1000 రూపాయలు పెంచేవాళ్ళని చెప్పి జరుగుతుంది. ఈసారి తెలంగాణకు లాగే అయ్యొద్దు అనుకుంటున్నాం మేము కూడా. ఓకే. టీడీపీకి బాగా పెరిగింది ఇప్పుడు. ఈ రెండు పోటీగా ఉంటాయి. రెండిట్లో ఏదొచ్చినా కానీ అభ్యంతర పడాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు నేను పక్కా వైసీపీ. ఈ వ్యక్తి వెంకట్రావు గారు గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీ చేసినప్పటికీ నేను ఆయన అమ్మటే తిరిగా. ఆయన ఓడిపోయినా కానీ ఆయన వర్గంతో పాటు ఉన్నా, ఆయన పక్కనే తిరిగా. టీడీపీలో గెలిచి ఒక అతను ఇటు వచ్చాడు, ఆయనతో పాటు లేను, నేను వైసీపీతో పాటు ఉన్నా. ఈయనతో వెంకట్రావు గారితో పాటు ఉన్నా. ఇప్పుడు ఆయనకి వెంకట్రావు గారికి సీట్ అవ్వలేదు, మరి ఆయన పోటీ చేయాలిగా కంపల్సరీ. టీడీపీలోకి వచ్చాడు. నేను పార్టీ పరంగా అయితే ఏం మారలా, వ్యక్తి పరంగా నేను నడుతున్నా, వ్యక్తి కోసం. అది సో ఫైనల్గా చూసుకుంటే ఏపీ ప్రజలు అభివృద్ధికే ఓటేస్తారంట చాలా వరకు. ఓకే.